ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి థర్మల్ ప్లాంటు రెండో దశను సీఎం ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నయమే మరికొద్దిసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటనకు రానున్నారు. నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్కు సంబంధించినటువంటి నీటిని మంత్రులతో కలిసి విడుదల చేస్తారు. అక్కడి నుంచి ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి దామరచెర్లలో YTPS యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్కు సంబంధించినటువంటి రెండవ యూనిట్ను ఇక్కడ ప్రారంభించి దాన్ని జాతికి అంకితం చేస్తారు. ఇక్కడే హెలిప్యాడ్ కూడా మనకు కనబడుతుంది. ఇక్కడే సీఎం రేవంత్ రెడ్డి హెలిప్యాడ్లో దిగుతారు. ఇక్కడ నుంచి రెండవ యూనిట్ను ఇప్పటికే మొదటి యూనిట్ అయితే ప్రారంభించారు, దాన్ని గ్రిడ్కు అనుసంధానం చేస్తారు. ఆ తర్వాత రెండవ యూనిట్ను కూడా గ్రిడ్కు అనుసంధానం చేస్తారు, జాతికి అంకితం చేస్తారు. దాదాపు 4,000 మెగావాట్ల తో ఇక్కడ నిర్మాణం చేపడుతున్నారు. 2015లో ఈ ప్రాజెక్టు కోసం శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2017 నుంచి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి పనులు అయితే కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి ఆ తర్వాత కరోనా సమయంలో కొద్ది రోజుల పాటు పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత పనులు నిలిచిపోయిన తర్వాత తిరిగి వాళ్ళందరూ కూడా తమ సొంత ఊళ్ళకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళందరినీ తీసుకొచ్చిన తర్వాత ఒక సమస్య ఏర్పడింది. అది ట్రిబ్యునల్ మన హరిత అంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం దాదాపు 4,000 పైచీలకు ఎకరాల భూమిని యాదాద్రికి సేకరించారు. అయితే అందులో దాదాపు 1000 ఎకరాలకు పైగా అటవీ శాఖ భూమి ఉండడం వల్ల కొంత ఇబ్బందులు, పర్యావరణ ఇబ్బందులు అయితే ఏర్పడాయి. దాంతో పర్యావరణ అనుమతులను కూడా తీసుకున్న తర్వాత పనులు అయితే చకచక పూర్తవుతున్నాయి. ఇప్పటికే ఈ నవంబర్ 3వ తేదీన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మొదటి పనులకు సంబంధించి గ్రిడ్కు అనుసంధానం చేశారు. ఆ తర్వాత రెండవ యూనిట్ను మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అనుసంధానం చేస్తారు, జాతికి అంకితం చేస్తారు. అంటే తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతిపెద్ద పవర్ ప్రాజెక్టుగా దీన్ని చెప్పుకోవచ్చు. దాదాపు 30,000 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం అయితే కొనసాగుతుంది. ఒక్కో యూనిట్కు, ఒక్కో మెగావాట్కు దాదాపు 7 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా అంచనా వేస్తున్నారు. అయితే మొత్తానికైతే 30,000 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం అయితే కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఈ రెండవ యూనిట్ను, అంటే ఒక్కో యూనిట్ దాదాపు 800 మెగావాట్లతో దీన్ని నిర్మిస్తున్నారు, ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 4,000 మెగావాట్లతో ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ అయితే అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. మరికొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఈ యాదాద్రి పవర్ ప్లాంట్లో ఉన్నటువంటి రెండో యూనిట్ను అయితే జాతికి అంకితం చేస్తారు. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటు